కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ప్రజలను మోసం చేస్తున్నాయన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. మోడీ ప్రధాని అయ్యి 8 ఏళ్లు అవుతున్నా చేసింది ఏం లేదన్నారు. కార్పొరేట్ శక్తులను దేశ సంపదను దారాదత్తం చేస్తున్నారని విమర్శించారు. ఏటా 2 కోట్ల ఉద్యోగాలు, ప్రతి ఒక్కరికి ఖాతాలో 15 లక్షలపై బీజేపీ నేతలు ఏం మాట్లాడారని మండిపడ్డారు. రాష్ట్రంలో కేసీఆర్ పాలన కూడా మోదీకి తీసిపోనిదని సాగిస్తున్నారన్నారు. ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశాలు నేను గతంలో కూడా చెప్పడం జరిగింది. ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో 2 పార్టీలు, 2 ప్రభుత్వాలుగా ప్రజలు అవకాశం ఇచ్చారు. సెంట్రల్లో బీజేపీకి అవకాశం ఇచ్చారు ప్రజలు, రాష్ట్రంలో కేసీఆర్ గారికి, టిఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇచ్చారు. కానీ తెలంగాణలో, దేశంలో ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి రాజకీయంగా ఈ ప్రభుత్వాలు అంటే, రాష్ట్ర ప్రభుత్వము, బీజేపీ సెంట్రల్ ప్రభుత్వం ఇద్దరు బాధ్యతలను విస్మరించారు. వాళ్ళ బాధ్యతలను విస్మరించారు. 2 ప్రభుత్వాలు ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజా సంక్షేమం కోసం పాటుపడాల్సింది పోయి కేవలము ప్రజల పరిపాలన అందించాలి.